ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలతో పాటు కాంగ్రెస్ లో తాను చేరుతున్నట్లు తెలిపారు. ఏపీ నుండి కాంగ్రెస్ లో చేరబోయే మొదటి ఎమ్మెల్యే తానేనని, షర్మిలతో పాటు సీఎం జగన్ ను కలవడానికి వెళ్తున్నట్లు వెల్లడించారు. అమరావతి రాజధానికి తానేమి వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించానని ఆర్కే తెలిపారు. చక్కగా ఉన్నట్టున్నారండి, చక్కగా అంతమంది టెన్షన్గా ఉండేవాళ్ళు. చాలా మంది ఉన్నారు అంటే తెలుసుకొని వచ్చాము. ఒక విషయం సచ్చినంత వరకు ఎమ్మెల్యే మీకు గవర్నమెంట్ సంబంధించి అన్ని గన్మెన్లు కానీ అన్ని కానీ మళ్ళీ మారుగా మరి అలా కాదు. షర్మిల గారితో ఇప్పుడు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో వెళ్తారా లేకపోతే ఇక్కడే ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అక్కడ పొరపాట్లు చేశారు రాజధాని పేరుతోటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏమి చేపించుకున్నాము తాడేపల్లి మంగళగిరి మా నియోజకవర్గానికి సంబంధించి రైతన్నలకి, దానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం, ఆయన అడగటం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3.5 సంవత్సరాల కాలంలో దాన్ని అమలు చేయకపోవడం, మేము అడిగినటువంటి కోరికల్ని ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను చెప్తాను. ఏమంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఇంకా చేరతాను. నిన్ననే షర్మిలమ్మ గారు కూడా దాని మీద చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అది కూడా నేను కూడా చూశాను ప్రెస్లోనే. 2-3 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన 2-3 రోజుల తర్వాత పూర్తి వివరాలతోటి నేను బయటకు వస్తానని అమ్మ చెప్పడం కూడా చూశాను. కాబట్టి ఇది మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా పూర్తిగా వివాహానికి సంబంధించినటువంటి ఆహ్వానానికి రావడం జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను. నేను షర్మిలమ్మ గారితో పాటు వెళ్తామండి, విజయన్ గారితో పాటు వెళ్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అక్కడ పొరపాటు. ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలతో పాటు కాంగ్రెస్ లో తాను చేరుతున్నట్లు తెలిపారు. ఏపీ నుండి కాంగ్రెస్ లో చేరబోయే మొదటి ఎమ్మెల్యే తానేనని, షర్మిలతో పాటు సీఎం జగన్ ను కలవడానికి వెళ్తున్నట్లు వెల్లడించారు. అమరావతి రాజధానికి తానేమి వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించారని ఆర్కే తెలిపారు. ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యలకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్ చెప్పండి, ఎమ్మెల్యే ఆర్కే వైఎస్ షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కూడా ప్రకటించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏపీ రాజకీయాల్లోని షర్మిల కాంగ్రెస్ లోని చేరుతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఇందుకు సంబంధించి రేపు ఆమె చేరే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార పక్ష ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే ఇటీవల పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన పైన ఎటువైపు అనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన షర్మిల తో పాటు నడుస్తాను అనేది మాత్రం ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా తీర్థం పుచ్చుకోతున్న నేపథ్యంలోని తాను త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లుగా కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. ఇంకా దాంతో పాటు తాను ఏపీ నుంచి తొలి ఎమ్మెల్యేగా తాను ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నది కూడా ఆర్కే స్పష్టం చేశారు. ఆయన కూడా ఢిల్లీకి షర్మిలతో పాటు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఆయన కొన్ని కీలక అంశాలకు సంబంధించి కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలోని వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు అమరావతిలో జరిగిన భూ కుంభకోణంతో పాటు చంద్రబాబు టార్గెట్ గా ఆయన కోర్టులోని న్యాయ పోరాటాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు దానిపై కూడా స్పష్టత ఇచ్చారు. తాను అమరావతి రాజధానికి వ్యతిరేకమేమీ కాదు, అయితే బలవంతపు భూసేకరణను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నాను. ఈ అంశానికి సంబంధించి తాను పూర్తిగా ఎప్పుడు పోరాటం చేస్తున్నాను తప్పితే అమరావతి రాజధానికి సంబంధించి ఎక్కడా నేను వ్యతిరేకం కాదు అనేది మాత్రం స్పష్టత ఇచ్చే ప్రయత్నం మాత్రం ఆర్కే చేశారు. ఎందుకంటే ఆర్కే ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం అమరావతి ప్రాంతంలో ఉంది, రాజధాని ప్రాంతంలో ఉంది. ఈ అంశాలు కూడా ఆ మంగళగిరిలోని ఆర్కేను పక్కన పెడతానికి ఏపీ ఏదైతే ఉందో వైసీపీ చేసిన సర్వేలోని ఒక భాగం. ఈ నేపథ్యంలోని ఆయన ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ మాత్రం అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటన చేసింది, దానికి కట్టుబడి ఉంటాం అనేది మాత్రం కాంగ్రెస్ పెద్దలు చెప్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం ఖచ్చితంగా అమరావతికి సంబంధించి తాను
ఎప్పుడూ వ్యతిరేకం కాదు, బలవంత భూసేకరణకే తాను వ్యతిరేకిస్తున్నట్లుగా కూర్చోబెట్టి స్పష్టత చేయడం జరిగింది. అంటే ఓవరాల్ చూసినట్టయితే అమరావతి సంబంధించిన పోరాటాలు చేసిన ఆర్కే విధంగా కామెంట్స్ చేయడం ప్రస్తుతం రాజకీయాల్లోని చర్చకు దారితీయటం. మరోపక్క షర్మిల ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలోనే ఆమె మరి కాసేపట్లోని తాడేపల్లి వస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా కలవబోతున్నారు. తన కుమారుడి సిద్ధార్థకి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఇటు జగన్ కుటుంబానికి కూడా ఇచ్చిన తర్వాత ఆమె నేరుగా గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. ఈ ఢిల్లీ వెళ్తున్న క్రమంలోనే షర్మిలతో పాటు ఆర్కే కూడా వెళ్లే అవకాశాలు కనబడుతుంది. ఆయన కూడా రేపు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.